అనిపించింది. షీ మేడ్ మీ లుక్ వెరీ గుడ్ రియల్ యాజ్ రిషి. నెక్స్ట్ అంటే మీరు ఇందాక రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ కూడా చెప్పారు కదా, అవును. ఆయనతో ఇన్స్పైర్ చేసుకోవటం ఎలా అనిపించింది? అంటే దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలుకి? క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పలేను, నన్ను కొడతారు ఇప్పుడు చెప్తే. కాకపోతే షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను నేను షూట్ మొత్తం. హీఈస్ వన్ హంబుల్ హ్యూమన్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఐ హ్యావ్ సీన్. నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా రెస్పాన్సిబిలిటీ కూడిన వ్యక్తి, అండ్ హీస్ వన్ గ్రేట్ యాక్టర్ ఆల్సో. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. నవచంద్ర గారు హాయ్ అండి. ఫస్ట్ Hi ఆఫ్ ఆల్ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. చాలా భయపెట్టేశారు. భయపెట్టారా మీరు? ఇంత భయపెట్టే హారర్ వెనుక ఒక మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది. అంటే ప్రకృతికి సంబంధించి ఉందని తెలుస్తుంది. అవునండి, అది అవును. నిజమేనా? నిజమండి. ఎందుకంటే మనకు ఫారెస్ట్ మనం ఇక్కడి నుంచి టూరిస్ట్ లాగా వెళ్తాం ఫారెస్ట్లో. సో ఫారెస్ట్ని మన కళ్ళతో మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది. అలాగే ఇప్పుడు సునైన గారు, సత్య ప్లే చేసిన దయాల్, వాళ్ళు ఫారెస్ట్ రేంజర్స్. వాళ్ళకు ప్రతి ఇంచు ఫారెస్ట్లో తెలుసు అనమాట. సో ఫారెస్ట్లో కొన్ని జరిగే విషయాలు, కొన్ని జరగని విషయాలు, ఫారెస్ట్ని మనం ఎలా చూడాలి, ఫారెస్ట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో వచ్చాయి ఫారెస్ట్ గురించి చెప్పడం, దాని విలువలు చెప్పడం. కానీ పర్టికులర్గా ఇన్స్పెక్టర్ రిషి విషయంలో నందిని గారు కొన్ని విషయాలు మనం చూసి అలా వదిలేస్తుంటాం. ఆ విషయాలన్నీ పర్టికులర్గా నోటీస్ చేసి ఆ ఫారెస్ట్ ఏరియాని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మీరు